నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. మనం ఇప్పుడు రోజుల్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఎంతగా విద్యుత్ చెందిందో మనమైతే చూసాము. అనేకమైన బిల్డింగ్స్ అయితే కూలగొట్టారు. అయితే ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాల్యూ చాలా వరకు తగ్గిపోయింది అనేసి అందరూ అంటున్నారు. మరి ఈ హైదరాబాద్ తర్వాత అయినా కూడా రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుందా లేదా అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. ఈయనకి 30 ఏళ్ళుగా రియల్ ఎస్టేట్లో అనుభవజ్ఞులు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు హైడ్రా ఎంత హల్చల్ చేసిందో హైదరాబాద్లో అందరికీ తెలిసిందే. సో హైదరాబాద్న అక్రమంగా ఏవైతే కట్టారో వాటినన్నిటినీ కూల్చివేయడం జరిగింది. సో హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేసి ఒక టాక్ అయితే వచ్చింది. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు రకరకాలుగా మాట్లాడతారు. పబ్లిక్ మార్కెట్లో కొంతమంది యాంటీ మాట్లాడతారు, కొంతమంది ప్రోగా మాట్లాడతారు. అటు వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోవాలి. హైడ్రా అనేది ఒక మంచి ఇనిషియేటివ్ బై ది స్టేట్ గవర్నమెంట్ లీడర్. ఎందుకంటే ఇలాంటి యాక్షన్ లేకపోతే కనుక రాను చెరువులే ఉండవు. ఓకే. ఒకప్పుడు మనకి ఆల్మోస్ట్ 1700-2000 దాకా చెరువులు ఉండేవి 40-50 years బ్యాక్. వాడుకుంటూ అక్రమంగా కట్టడాలు కడుతూ రాత్రి మట్టిలు నింపేసి ఇల్లులు కట్టేసి దానివల్ల ఇప్పుడు 700కి వచ్చింది. సో 700కి వచ్చిందంటే మరి 1000 చెరువులు ఏమైనట్టు? ఈ గత 30-40 సంవత్సరాల్లో ఒక్కొక్కటి ఎవరికి కావాల్సిన వాళ్ళు వాడుకుంటున్నారు ఇల్లీగల్గా, విచ్ ఈస్ రాంగ్. అయితే ఇనిషియేటివ్ మాత్రం చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ ఈ ఇనిషియేటివ్ ఎంతవరకు కొనసాగిస్తారు అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా ప్రాసెస్ స్టార్ట్ చేయడం ఈజీ, దాన్ని కంటిన్యూ చేయడం కష్టం. ఇప్పుడు చూడండి, ఎవరైనా వెయిట్ రిడక్షన్ అవుదాం అనుకుంటారు, మందులు వాడినంతసేపు వెయిట్ తగ్గుతుంది, మందులు ఆపేస్తే ఏమవుతుంది? మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయి అట్లా ఏదైనా ఒక డిసీజ్. సో నేను అనేది హైడ్రా అనేది ఒక ప్రాపర్ గుడ్ ఇనిషియేటివ్ ఇన్ ద యూజ్ ఆఫ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. హైడ్రా వాళ్ళు ఏం చేస్తున్నారు? FTL జోను, బఫర్ జోను, ఈ రెండిట్లో ఉన్నవి వాళ్ళు కొలాప్స్ చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు FTL అంటే ఏంటి? ఫుల్ ట్యాంక్ లెవెల్. బఫర్ జోన్ ఏదైనా ఒక చెరువు ఉంటే ఆ చెరువుకి 10 ఎకరాల లోపు అనుకోండి, 9 మీటర్ల డిస్టెన్స్ వరకు ఏం కడుపు. ఎప్పుడైనా బాగా చెరువు నిండిపోయింది అనుకో, నీళ్ళు కొంతవరకు వెళ్తాయి, జస్ట్ ఎక్స్పాండ్ అవుతాయి. ఆ ఎంతవరకు నీళ్ళు ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో మామూలుగా ఉన్నట్టు ఆ మచ్చ ఉంటుంది స్పాట్, ఇలా ఉండి ఇలా పొంగుతాయి కదా నీళ్ళు, పొంగినట్టు కొద్ది పెరుగుతాయి. ఆ పొంగిన మచ్చని ఏమంటారంటే FTL అంటారు. ఓకే. ఫుల్ ట్యాంక్ ఫుల్ అయిపోయి ఎక్స్ట్రా వస్తుంది అక్కడ. అదే బఫర్ జోన్ అనుకోండి, 10 ఎకరాలు తక్కువైతే ఒక రేటు, అంటే ఒక డిస్టెన్స్ ఉంది. 25 ఎకరాలు అయితే ఒకలా ఉంది. 25 ఎకరాలు అనుకోండి, ఒక 30 meters ఫ్రమ్ ద లేక్ వరకు ఏమి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేయకూడదు. అదే 10 ఎకరాల కింద ఉందంటే జస్ట్ 9 meters. ఇందా కూడా 25 ఎకరాల పైన అయితే 30 meters, ఇక్కడికి వచ్చేసరికి 9 meters. అంటే ఆ పరిధిలో అసలు కన్స్ట్రక్షన్ ఏమీ జరగకూడదు. అక్కడ నుండి ఫర్దర్ పర్లేదు. సో అక్కడ ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ చేస్తే ఆ డ్రైనేజ్ కానీ, గార్బేజ్ కానీ, పొల్యూషన్ అంతా తాగే నీళ్ళకి వెళ్ళిపోయి, చెరువులో నీళ్ళు తాగడానికి కదా. మరి ఇప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, గండిపేట ఇవన్నీ ఉన్నాయి కదా. సో అక్కడ నీళ్ళు కాలుష్యం అయితే మనం తాగడానికి వాడే నీళ్ళు అవన్నీ. సో అందుకని ఎందుకు వెళ్ళొచ్చారంటే అందుకు ఒకవేళ కన్స్ట్రక్షన్ కట్టినా అది అంత స్టేబుల్గా ఉంటుంది, సాయిల్ మెత్తగా ఉంటుంది, అక్కడ వాటర్ ఉన్న దగ్గర ఏమో చాలా వెట్టుగా ఉంటుంది. సో ఓవరాల్ ఇంపాక్ట్ ఏంటంటే హైదరాబాద్లో కొద్దిగా స్లో డౌన్ అయితే అయింది, మొత్తం అయితే పడిపోదు. ఇప్పుడు ఎవరైతే అక్రమంగా కట్టారో వాళ్ళు వెళ్ళిపోతారు బిజినెస్ నుండి. అన్నీ కరెక్ట్గా ఉండి కట్టే వాళ్ళు ఎందుకు వెళ్తారు? వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు అన్నీ ఇల్లీగల్ కాదు కదా, కొంత పర్సంటేజ్ ఒక ఇల్లీగల్. సో ఇనీషియల్గా భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రూల్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే GHMC పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా కూలగొడుతున్నారు. DTCP, HMDA, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎవరైనా మ్యాక్సిమం పర్మిషన్ లేకుండా కడితే వాళ్ళు కూల్చేస్తారు. కానీ ఒకవేళ పర్మిషన్ ఉంటే దానికి స్టే అనో లేకపోతే నోటీస్ ఇవ్వాలి. ఇనీషియల్గా ఏం చేశారంటే నోటీసులు ఇవ్వకుండానే కూలగొట్టారు. ఇప్పుడు నోటీస్ ఇస్తున్నారు. ఎందుకంటే ఒక హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళు సడన్గా తీసి ఆ కెరియర్, అకాడమిక్ ఇయర్ పోతుంది కదా, అకాడమిక్ ఇయర్ పోకూడదు. కాబట్టి వాళ్ళకి ముందు నోటీస్ ఇచ్చి, మేబీ ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ వచ్చింది, ఫాతిమా కాలేజ్ వచ్చింది,
ఇవన్నిటి కూడా పర్మిషన్ చూసుకొని ఆ అకాడమిక్ ఇయర్ వరకు ఇస్తారు. ఎందుకంటే ఒక భవిష్యత్తు పాడైపోతే దాన్ని గవర్నమెంట్ కూడా సహించదు కదా. సో అది ఎంతవరకు అవుతుందని చూడాలి. అంటే మొత్తానికి ఎంత క్లియర్ కూడా కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్కి ఎగ్జామ్షన్ ఇచ్చారు. అదర్ యాక్షన్ ప్రకారం అయితే చాలా బాగా నడుస్తుంది. అంటే ఇవి ఏదో ఒక రోజు డెసిషన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే అక్రమ కట్టాలు ఎప్పుడో ఒకసారి ఆపాల్సిందే. ఆపడానికి ఎవరో ఒకరు రావాలి. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఎంత క్లారిటీగా చేస్తాడు, మరి మన పార్టీ సొంత పార్టీకి అయితే ఎలా చేస్తారు, అపోజిషన్ పార్టీకి ఎలా చేస్తారు, ఇది వెయిట్ అండ్ వాచ్. ఇంతకుముందు అంత దూకు లేకుండా కొద్దిగా స్లో డౌన్ ఉంటుంది, బట్ ఏం స్టాప్ చేయలేదు. సార్ ఇప్పుడు చూస్తే అక్రమ కట్టడాలు అంటే ఇప్పుడు హైడ్రా మెయిన్ టార్గెట్ ఏంటంటే చెరువులను పూర్తి చేసి ఎవరైతే బిల్డ్ చేశారో అవన్నీ కూల్చేస్తున్నారు. అయితే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంచెం ఇప్పుడు అందరూ ఎక్కువగా హైదరాబాద్ అవుట్కట్స్లో ఉండాలి అనేసి ఎక్కువగా అనుకుంటున్నారు. ప్రజెంట్ చూస్తే ఒక విల్లాస్ కట్టిన 200 విల్లాస్ ఉన్నాయి ఒక ప్లేస్లో. సో ఆ ప్లేస్ వచ్చేసి ఒక చెరువుని పూడ్చి దానిపైన కట్టారు అనేసి అంటున్నారు. సో ఇప్పుడు హైడ్రా దాని మీద ఎలాంటి ఛార్జ్ చేయబోతుంది, అండ్ ఇప్పుడు వచ్చేసి ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళకి లాస్ అంటారా, మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇది అందరూ పాల్గొన్నారమ్మా. అందులో బిల్డర్ తప్పు ఉంది, పర్మిషన్ ఇచ్చేవాళ్ళు తప్పు ఉంది, కొనుక్కునేవాడు తప్పు కూడా ఉంది. ఎందుకంటే అసలు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు, సంబంధిత గవర్నమెంట్ అధికారులు ఎవరైతే పర్మిషన్స్ ఇవ్వకూడదు, కానీ పర్మిషన్స్ ఇచ్చారు. బిల్డర్ అసలు ఫస్ట్ అక్రమంగా కట్టకూడదు, బిల్డర్ అక్రమంగా కట్టాడు. సరే వీళ్ళిద్దరు తప్ప బయ్యర్ కొనుక్కునేవాడు చెక్ చేసుకోవాలి కదా, అది ఎఫ్టీలో ఉందా, బఫర్ జోన్, రేటు తక్కువ వస్తుంది. జనరల్ అలాంటివి అమ్మడానికి మోసం చేసేటప్పుడు 10 రూపాయలు నీకు 6 రూపాయలకి ఇస్తా, 7 రూపాయలకి ఇస్తానని చెప్తారు. ఓవరాల్ ఇవన్నీ ఇంపాక్ట్ ఏంటంటే కలిసి కట్టి బయ్యర్ మీదే మొత్తం. ఎందుకంటే బిల్డర్ కట్టేసి వెళ్ళిపోయారు, ఆ పర్మిషన్ రిటైర్ అయిపోయి ఉంటారు. బట్ ఇప్పుడు అనుభవిస్తున్నారు ఎవరు, కొనుక్కునే వాళ్ళు, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఇటుపైన ఇలాంటివి కాకుండా ఇప్పుడు రియల్ ఎస్టేట్స్లో ఎందుకు ఇప్పుడు అందరూ డౌట్ చేస్తారు ఎక్కడ ఎఫ్టీఎల్ ఉందో, ఎక్కడ బఫర్ జోన్ ఉందని. సో దీని మీద బెటర్, నేను ఇందాక అంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్టు బెటర్ గో అండ్ అపాయింట్ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ హూ కెన్ హెల్ప్ యూ ఇన్ ఆల్ దిస్. మీకు అంత అవగాహన ఉంటుంది కాబట్టి మేము హెల్ప్ చేస్తాం. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మన రియల్ ట్రాన్సాక్షన్ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ ఉంది, దే కెన్ కాల్ us, నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, we can help them out. Okay, thank you, sir. Right.